సుజాత గారు, చెప్పాను కదా మీ తోడబుట్టిన దానిలాంటిదాన్ని అని. నా దగ్గర మొహమాట పడాల్సిన అవసరమేం లేదు. ఇది మీ ఇల్లు. మీకు లేక నా ఇంటికి రాలేదు మీరు. నేను రమ్మంటేనే వచ్చారు. కష్టాల్లో ఉన్నప్పుడే కదా మనిషికి మనిషి సాయం చేసుకోవాలి. మీరొక్కరే అక్కడుండడం మాకు చాలా బాధగా అనిపించింది. మా ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఆవిడికి మాత్రం ఎవరున్నారు? నా అనుకునే వాళ్ళందరూ ఆవిడ్ని మోసం చేశారు. కనీసం ఇలాంటి సమయంలో మనమైనా అండగా లేకపోతే ఎలా అని మేము మాట్లాడుకున్న తర్వాతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చాను. ఇది మీ ఇల్లే అనుకోండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడుండండి. మీ ఇంట్లో మేమున్నాం అనుకోండి. మా ఇంట్లో మీరున్నారు అనుకోవాల్సిన అవసరమే లేదు. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అన్న తమ్ముడు అవుతాడు కదా, తన బిడ్డని నా కోడలుగా చేసుకుంటే నా బిడ్డని బాగా చూసుకుంటారని, నన్ను బాగా చూసుకుంటారని అనుకున్నాను.